ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. కీటకాన్ని కరుణించినటువంటి వేదవ్యాస మహాముని ఒకసారి చాలా బండ్లు వెళ్ళే మార్గంలో ఒకానొకప్పుడు ఒక కీటకం ఒకటి విపరీతమైన వేగంతో పురోగమిస్తుంది, పరిగెడుతోంది. అన్ని ప్రాణుల యొక్క హృదయం గురించి తెలిసినటువంటి పరమకారుణికుడు ఆ వేదవ్యాస మహామునీంద్రుడు దాని యొక్క ధోరణిని గమనించాడు. దాని దగ్గరకు మెల్లగా సమీపించి దగ్గరకు వెళ్ళి అంటూ ఉన్నాడు, ఓ కీటకమా, నువ్వు ఇంత త్వరగా పరిగెడుతూ ఉన్నావేంటి? దీనికి ఏంటి కారణం అని ప్రశ్నించాడు. ఆ పురుగు అది విన్నది. మెల్లమెల్లగా తన యొక్క మానసిక భావనను వ్యక్తీకరించింది. ఓ మునీంద్ర, ఒకదాని వెనక ఒకటి బండ్లు ఎన్నెన్నో మున్ముందుకి చొచ్చుకొని వస్తూ ఉన్నవి కదా. అయితే ఆ చక్రాల యొక్క ధ్వని నాకు 4 వైపులా కూడా మారుమ్రోగుతూ ఉన్నది. ఆ బండ్లను లాక్కొని వచ్చే ఎడ్లు ఎలుగులెత్తి ప్రేరేపిస్తూ ఉన్నటువంటి కంఠస్వరం మాటికి నాకు వినిపిస్తూ ఉన్నది. ఇందువల్ల నేను ఎంతో అలజడి పడిపోతూ ఉన్నాను. ప్రాణికి బ్రతుకు అత్యంత సుఖమయం కదా, మృత్యువు భయంకరమైనది. ఇందువల్ల నా యొక్క శరీరము నలిగిపోయి ముక్కలుగా అయిపోతుందేమో అన్న విపరీతమైన భయంతో త్వరితగతితో నేను ఇటువైపు తరలిపోతున్నాను. అంటే ప్రాణభయం కన్నా పరమ ఆందోళనకరమైనది ఏదీ లేదు కదా. ఆ విధంగా వ్యాసమహాముని ఆ ప్రసంగం విన్నాడు. తర్వాత నవ్వాడు. ఓ కీటకమా, నీ వంటి జీవులకు అన్ని ఇంద్రియాల యొక్క సుఖ సంపద ఆవంతైనా సమకూరలేదు కదా. నీ జీవితం ఎల్లవేళలా కూడా దుఃఖంతో కూడుకొని ఉన్నది. అటువంటప్పుడు నీకు ఈ నీచమైన జీవనం ఎందుకు? మరి మృత్యువే సుఖంగా ఉంటుంది కదా. ఈ ధోరణిలో నువ్వేమైనా ఆలోచిస్తున్నావా అని హెచ్చరించాడు. ఆ కీటకం అది విన్నది. తన గోడు వెళ్ళపోసుకున్నది. ఓ పుణ్యరాశి, పురుగులు అన్నింటికీ ఇంద్రియ సుఖమే లేదు అన్నట్లుగా చెబుతూ ఉన్నావు. కానీ అవి వాటి మార్గాలలో ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూనే ఉన్నవి. కాబట్టి మృత్యువు మాట కనుక గుర్తురాగానే నాకు ఇంతటి భీతి కలుగుతూ ఉన్నది. నా చేత మాట్లాడించాలి అని కుతూహలం తప్ప నీకు ఈ విధంగా ప్రశ్నించి ఉండవచ్చు. కానీ నీకు తెలియని విషయం ఏమైనా ఉన్నదా? ఇంకా నా పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాను, వినండి దయచేసి. వెనుకటి జన్మలో నేను ఒక శూద్రుడను, చాలా ఐశ్వర్యవంతుడను కూడా. అయితే మిక్కిలి లోభావేశంతో ఇతరుల యొక్క ధనరాశులను అన్నింటినీ అపహరించాను. క్రౌర్యము, గర్వము మొదలైన వాటితో దుర్గుణాలన్నింటితోటి కన్ను మిన్ను గానకుండా యథేచ్ఛగా విహారం చేసేవాడిని. అయితే నేను మా తల్లిగారి పట్ల ఎల్లప్పుడూ కూడా మిక్కిలి అణకువతో కొలుచుకునేవాడిని. ఒకసారి ఒక బ్రాహ్మణ మాతృడు ఒకప్పుడు అతిథిగా మా ఇంటికి విచ్చేశాడు. అతనికి అపూర్వమైనటువంటి భక్తితో పూజలు ఆచరించాను. అందువల్లనే నాకు ఈ పూర్వజన్మ జ్ఞానం అనేది కలిగింది. అంటే సత్కర్మ వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి కరుణించి పుణ్యకార్యాల యొక్క ఆచరణ విశేషాలను ఉపదేశించండి. నాకు అంతకంటే కోరవలసినది ఏదీ లేదు అని అడిగింది. అప్పుడు ఆ కృష్ణ ద్వైపాయన మునీంద్రుడు ఆ కీటకం యొక్క మాట విని దాని మీద ప్రగాఢమైన ఆధారభరితంతో నిండిన దృష్టి ప్రసరింపజేసి మరి తన యొక్క విషయాన్ని ప్రసాదించాడు. అంటే సదుపదేశాన్నే ప్రసాదించాడు. ఏమంటున్నాడు? ఓ కీటకమా, ప్రత్యేకంగా నీకు ఇప్పుడు చెప్పవలసినది ఏమున్నది అంటే, చెడ్డ కర్మలు ఆచరించినందువల్ల పురుగు పుట్టుక ప్రవర్తించింది అని గ్రహించుకున్నావు. ఇదే విధంగా మంచి పనులు చేయడం వల్ల పూర్వజన్మ సంస్మృతి అంటే గుర్తు కలిగింది అని కూడా గ్రహించుకున్నావు కదా. ఇది అర్థం చేసుకోవడం వల్లనే నీతో నేను సంభాషించడానికి ఉపక్రమించాను. ఇక నా యొక్క అపార తపశక్తి మహిమ వలన నీ యొక్క కీటకత్వాన్ని నేను తొలగించి వేస్తాను. ఈ విషయమై నీవు ఏమాత్రం కూడా దుఃఖపడనవసరం లేదు. అంటే తపోబలం కన్నా కూడా మరి మహనీయమైనది ఏదీ లేదు కదా. క్రమంగా మానవ జన్మను స్వీకరించు. పుణ్యకర్మలను ఆచరించాలి అని నీవు అనుకున్నావు కదా. ఇది నీకు ఎంతో శుభాన్ని కలగజేస్తుంది.
అంటే కర్మభూమిలో ఆచరించినటువంటి పుణ్య పాప కార్యాల వల్లనే మానవులకు ఉత్తమమైన అధమమైన జన్మలు. అవేంటి అంటే మానవుల కంటే ఉత్తమమైనది దేవత్వాదులు, మానవుల కంటే అధమం ఏది ఈ యొక్క స్థావర కీటకత్వాదులు. ఇవి సంప్రాప్తిస్తూ ఉన్నవి కదా. అటువంటి సుకృత విశేషం వల్లనే నీకు పూర్వజన్మ స్మృతితో పాటు నా యొక్క దర్శన భాగ్యం కూడా నీకు సంప్రాప్తించింది. నీకు ఇంకా త్వరలోనే సమున్నతమైనటువంటి స్థితిని కలిగించాలి అని నేను సంకల్పించుకున్నాను. క్రమక్రమంగా నీకు ఇంకా శూద్రజన్మ వస్తుంది, తర్వాత వైశ్యుడిగా పుడతావు, తర్వాత క్షత్రియ జన్మ వస్తుంది, ఆ తర్వాత బ్రాహ్మణ జన్మ కూడా రాబోయే కాలంలో నీకు ఇవన్నీ సంప్రాప్తిస్తాయి. వాటి అన్నింటిలో కూడా ఎడతెగనటువంటి అంటే వెనుకటి జన్మల యొక్క తెలివి అనేది నీవు కలిగే ఉంటావు. అందువలన నీకు ఎల్లప్పుడూ కూడా ధర్మతత్పరత, ధర్మమునందు ఎల్లప్పుడూ కూడా స్థిరత్వంతో ఉండే పద్ధతి నీకు అలవడుతుంది. ఆ ప్రకారంగా హితవు ఉపదేశించిన ఆ సాత్యవేతయమ ముని యొక్క అమృతంతో నిండిపోయిన తన యొక్క క్రీగంటి చూపు ఆ కీటకం మీద ప్రసరింపజేశాడు. చేసి శుభం భూయాత్తు అని ఆశీర్వదించాడు. ఆ సమయంలో లోకంలో కలిగిన ప్రాణులన్నీ కూడా గొంతులెత్తి ఆ మహనీయుని పరమ దయాన్ని ఇవే నోళ్లతో వినుతించాయి. ఆ కీటకం భక్తితో నిండిపోయింది. ఆ కృష్ణద్వైపాయన ముని యొక్క 2 పాదాల మీద కూడా దాని యొక్క శిరస్సును ఉంచి ప్రణామం చేసి ఆనంద తరంగిత హృదయంతో ప్రాణాలను వదిలేసింది. వేదవ్యాస మునీంద్రుడు ఏం చేశాడు? ఆ విధంగా ఉపకరించిన తర్వాత ఆయన అదృశ్యుడై తిరిగి ఆయన యొక్క నివాసం చేరుకున్నాడు. ఆ పురుగు అప్పుడు తర్వాత జన్మలలో ఆ తపోనిధి ఆదేశించినట్లుగానే శూద్రునిగా వైశ్యునిగా కూడా పుట్టి అనేక పుణ్యకర్మలను ఆచరిస్తూ తర్వాత భూపాలకుడై అంటే క్షత్రుడై పుట్టాడు. ఇక మహనీయమైనటువంటి రాజ్యానికి అధీశ్వరత్వాన్ని పదవిని అందుకున్నాడు. ఆ తర్వాత ఒకనాడు ఆ మహీపతి ఏనుగుపై అధిష్ఠించి వేల కొలది కొమ్ముటేనుగులతో చుట్టబడి ఛత్రచామరాదులతోటి విచిత్రమైనటువంటి పతాకాలతోటి ప్రకాశిస్తూ ఉన్న మహనీయమైన పరివారము చేత ఆవరించబడి ఆ భూతల అంటే భూమి మీద ఉన్న దేవేంద్ర వైభవంతో ఆయన కృష్ణద్వైపాయన మునీంద్రుని యొక్క పుణ్య ఆశ్రమంలో ప్రవేశించాడు. కిరీట మాణిక్యాల యొక్క కాంతులతో ఆయన యొక్క పాదయుగలిని వెలసిల్లజేసి సవినయంగా సాష్టాంగ నమస్కారం సమర్పించాడు. ఆ వేద విజ్ఞాన నిధి ఆయన యొక్క ఆ మహారాజు యొక్క అణకువకు ఎంతో సంతోషించాడు. అక్కున చేర్చుకున్నాడు. శిష్యుల చేత పరివార జనులకు అందరికీ కూడా పూజలు ఆచరింపజేశాడు. చేయించి పురుషోత్తమ, ఇక ఈ జన్మలో మునీంద్రులకే పరమ ఆశ్చర్యం కలిగించగలిగిన మహనీయమైనటువంటి తపశ్చర్యకు నీవు ప్రయత్నించు. గోవుల కోసం కానీ విప్రోత్తముల కోసం కానీ ఆ యొక్క రణభూమిలో నీవు ప్రాణాలు గనక అర్పించినట్లయితే నీకు అధికమైన నిర్మలత్వం సంప్రాప్తిస్తుంది. ఆ విధంగా నిర్మలత్వం సిద్ధించిన తర్వాత రాబోయే జన్మలో తప్పక బ్రాహ్మణత్వం సంప్రాప్తిస్తుంది అని ఆదేశించాడు. సముచితమైనటువంటి ప్రసంగంతో వీడ్కొల్పు పలికాడు. ఆ మహారాజు అది విన్నాడు. మిక్కిలి సంతోషించాడు. సాష్టాంగ నమస్కృతి సమర్పించాడు. ఆ పుణ్యాత్ముని యొక్క ఆదేశం అక్షరాల శిరసావహించాడు. మరు జన్మలో ఆయన బ్రాహ్మణుడై అవతరించాడు. అనేక పుణ్యక్షేత్రాలలో యజ్ఞయాగాదులు ఆచరించాడు. యోపస్తంభావళిని నెలకొల్పాడు. లోకారాధ్యుడు అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ బాదరాయణ మహర్షిని ఇంకొకసారి సందర్శించాడు. ఆయన చేత అభినందించబడి తిరిగి తన రాజధానికి మరలా వచ్చి క్రమంగా అసంఖ్యాకమైన మహాధ్వరాలు ఆచరించాడు. తర్వాత ఆయన శరీరం విడిచి స్వర్గలోకంలో దేవేంద్రునికి అత్యంత ప్రియమిత్రుడే అయ్యాడు.
ఆ విధంగా మరికొంతకాలం గడిచిన తర్వాత మహోత్తమమైన కైవల్యధామాన్ని చేరుకొన్నాడు. వేద విజ్ఞాననిధి, తపోరాశి, పుణ్యమూర్తి అయిన శ్రీ వేదవ్యాస మహనీయుల యొక్క అనుగ్రహము చేత కీటకము సైతము కూడా తనను తాను ఉద్ధరించుకోగలిగింది. అదే విధమైనటువంటి భక్తి చేత, అదే విధమైన మహనీయుల యొక్క వాక్కుని అనుసరించి మనము కూడా అటువంటి స్థానాన్ని పొందడానికి సదా ప్రయత్నించుదాం. ఓం తత్సత్.